హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్స్ గైడ్ అండ్ ట్రిక్స్. ఇవాళ రీజనింగ్లో మన టాపిక్ వచ్చేసి కోడెడ్ ఇన్ఈక్వాలిటీ అండి. కోడెడ్ ఇన్ఈక్వాలిటీ జస్ట్ 2 సెకండ్స్లో లేటెస్ట్ వర్షన్గా ఎలా చేయొచ్చు అని నేను మీకు ఇవాళ చెప్పబోతున్నాను చూడండి. అండ్ ఇలాగే మనం ఇప్పటివరకు కోడెడ్ ఇన్ఈక్వాలిటీ చేయడానికి మనకి కావాల్సిన సైన్స్ ఓన్లీ ఇవే కదండి, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఈ సైన్స్తో మనం కోడెడ్ ఇన్ఈక్వాలిటీ చేసేయచ్చు. ఇవాళ మన టాపిక్ చూసిన ప్రతి ఒక్కరికి ఈజీగా మీ 5 మార్క్స్ మీ చేతిలో ఉన్నాయండి. అవి మీరు తీసుకోవాలా వద్దా అన్నది మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, అండ్ అలాగే ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి చూద్దాం. నేను ప్రాబ్లమ్స్ వైజ్గా చెప్పేస్తున్నానండి. కాన్సెప్ట్ ఇన్ఈక్వాలిటీ కాన్సెప్ట్ అవసరం లేదు. జస్ట్ మీకు ఎలా ఉంటుంది, క్వశ్చన్ ఎలా ఉంటుంది, మీకు ఆప్షన్స్ ఎలా ఉంటాయని ఒకసారి నేను చూపిస్తాను. చూడండి, క్వశ్చన్ వచ్చేసి ఆర్ గ్రేటర్ దాన్ ఎస్, ఎస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు టీ అండ్ టీ ఈక్వల్ టు వి అని క్వశ్చన్ ఉంటుందండి, స్టేట్మెంట్. అండ్ కన్క్లూజన్స్ వచ్చేసి సపోజ్ ఇలా ఉంటాయి అని చెప్తున్నాను, ఇవే ఉంటాయని నేను చెప్పట్లేదు. చూడండి, ఆర్ గ్రేటర్ దాన్ టీ, వి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్, ఇవి కన్క్లూజన్స్ ఇచ్చాడండి. అయితే మనకి వీటికి ఆన్సర్స్ అంటే ఆప్షన్స్ ఎలా ఉంటాయి అంటే చూడండి, ఇక్కడ కన్క్లూజన్ 1 ఫాలోస్, కన్క్లూజన్ 2 ఫాలోస్, బోత్ 1 and 2 ఫాలోస్, ఎయిదర్ 1 or 2 ఫాలోస్, నెయిదర్ 1 or 2 ఫాలోస్. చూసారా, ఒకటి కానీ అయితే 2 కానీ లేకపోతే 2 కానీ అండ్ 1 లేదా 2 కానీ 2 కాదు, ఇలా సపోజ్ ఇలా మన ఆప్షన్స్ ఉంటాయి. ఇది ఎలా కనుక్కోవాలని నేను మీకు ఇవాళ చెప్పబోతున్నాను చూడండి. అయితే ఇక్కడ మనం ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అని పెద్దగా పట్టించుకోకర్లేదు. ఫస్ట్ మనం చూడంగానే మన కన్క్లూజన్స్ని మాత్రమే చూడాలి. ఆర్ గ్రేటర్ దాన్ టీ వచ్చాడు అంటే చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ సపోజ్ మీకు కాన్సెప్ట్ నేను చెప్పలేదు కదండి. చూడండి, ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఉంది, ఈక్వల్ టు ఉంది. ఇవి వచ్చేసి ఇటువైపు నుంచి మనం వెళ్తే ఇది ఓపెన్ గేట్ అవుతుందండి. అండ్ ఇది వచ్చేసి ఇటు క్లోజ్ చేసింది కదండి, ఇది క్లోజ్డ్ గేట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఇటు ఓపెన్ అండి. మన ప్రాబ్లమ్స్ని బట్టి నేను మీకు ట్రిక్స్లా చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది చూడండి, ఇక్కడైతే ఇటువైపు నుంచి వెళ్ళొచ్చు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అండి. ఇక్కడ వచ్చేసి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇటువైపు నుంచి వెళ్ళొచ్చు అండి. చూడండి, మన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి నేను ఎప్పుడైతే అసలు క్వశ్చన్ ఏమి ఇచ్చాడో నేను పట్టించుకోనండి, కన్క్లూజన్స్ మాత్రమే చూస్తాను. ఫస్ట్ కన్క్లూజన్ వచ్చేసి ఆర్ గ్రేటర్ దాన్ టీ ఇచ్చాడు అంటే ఆర్ నుంచి టీకి వెళ్ళాలి. చూడండి, ఆర్ నుంచి టీకి వెళ్ళడం కుదురుతుంది. ఆర్ నుంచి ఎస్కి వెళ్ళాడు, ఎస్ నుంచి టీకి వెళ్ళాడు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంది. సో గ్రేటర్ దాన్ టీ రైట్ అండి. ఆర్ గ్రేటర్ దాన్ టీ రైట్. ఎలా అవుతుంది, ఇక్కడ గ్రేటర్ దాన్, ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కదా అని మీరు అనొచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఏ వాల్యూ అయితే కామన్గా ఉందో దాన్నే మనం వేసుకోవాలండి. మనకి ఇక్కడ గ్రేటర్ దాన్ మాత్రమే కామన్గా ఉంది, ఇక్కడ కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే మనం అలాగే వేయచ్చు. లేదు, ఇక్కడ ఈక్వల్ టు ఉంటే అదే వేయచ్చు. కానీ మనకి ఇక్కడ కామన్గా ఎక్కువ, మనకి ఎప్పుడైనా సరే మనకు తెలుసు కదా, మనం మెజారిటీనే ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి చూడండి, ఇక్కడ మెజారిటీగా గ్రేటర్ దాన్ మాత్రమే ఉంది. సో ఆర్ గ్రేటర్ దాన్ టీస్ మన రైట్ ఆన్సర్ అవుతుందండి. అలాగే చూడండి, అయితే మన సెకండ్ కన్క్లూజన్లోకి వెళ్దాము. వి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ ఉందండి. మనకి ఓపెన్ ఎటువైపు నుంచి ఉందో అటువైపు నుంచి వెళ్ళాలి. ఇక్కడ మనకి ఓపెన్ ఎస్ వైపు నుంచి ఉంది, ఎస్ నుంచి వికి వెళ్ళాలి. ఎస్ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ, టీ ఈక్వల్ టు వి. సో మనం ఎస్ నుంచి వికి వెళ్ళగలుగుతున్నాము. అయితే ఇక్కడ మనకి సైన్స్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే చూడండి, ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది అంటే మనకి మెజారిటీ వచ్చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టునే. ఎందుకంటే ఈక్వల్ టూలు 2 ఈక్వల్ టూలు ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈక్వల్ టు వస్తుందండి. లేదు, ఈక్వల్ టుతో పాటుగా ఏ వాల్యూ అయితే ఉందో దానికి మనం ఖచ్చితంగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని ఖచ్చితంగా వేయాలి. మీకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. చూడండి,
ఇలా ఇచ్చినప్పుడు నేను ఒక స్టెప్లో ఆర్ గ్రేటర్ ఇలా వేసుకుంటానండి. ఆర్ గ్రేటర్ దాన్ ఎస్, ఎస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు టీ ఈక్వల్ టు వి చూసి ఒకే ఒక స్టెప్లో అన్నీ వేసేసాను. అంటే మనకి ఇప్పుడు బోత్ ఫాలో అవుతుంది. అంటే మన ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2 ఫాలోస్ 3 ఆప్షన్ 3 చూసారా. అంటే వెంటనే నేనైతే కన్క్లూజన్స్ చూడంగానే ఆన్సర్స్ పెట్టేస్తానండి. మళ్ళీ రాసుకోను, ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకోను మైండ్లో కూడా. జస్ట్ నేను ఆన్సర్ చూస్తాను. ఆర్ నుంచి టీకి వెళ్తుంది ఫస్ట్ ఆన్సర్, ఎస్ నుంచి వికి వెళ్తుంది సెకండ్ ఆప్షన్, అండ్ బోత్ ఫాలోస్ చూసారా. 2 seconds ఆఫ్ టైం అండి ఓన్లీ. తర్వాత వచ్చేసి డబ్ల్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు డి, లెస్ దాన్ ఎం, లెస్ దాన్ పి, లెస్ దాన్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఉంది. ఫస్ట్ కన్క్లూజన్ వచ్చేసి పి గ్రేటర్ దాన్ డి అండి. పి నుంచి డికి వెళ్ళాలి. పి అని చూడండి, ఇక్కడ పి నుంచి ఎంకి వెళ్ళగలము, ఓపెన్ గేట్ ఉంది. ఎం నుంచి డికి వెళ్ళగలము, అంటే పి డికి నుంచి వెళ్ళగలదు. ఓన్లీ సైన్స్ వచ్చేసి లెస్ దానే ఉంది, అంటే పి వైపుకి మాత్రమే తిరిగి ఉంది. అంటే ఇక్కడ కూడా పి వైపుకే తిరిగి ఉంది చూసారా. అంటే ఈ ఆప్షన్ కరెక్ట్. అండ్ తర్వాత వచ్చేసి పి లెస్ దాన్ డబ్ల్యూ, అంటే పి నుంచి వెళ్ళడం కుదరదు, డబ్ల్యూ నుంచి పీకి వెళ్ళాలి చూడండి. అలాగే డబ్ల్యూ నుంచి పీకి వెళ్ళేటప్పుడు డబ్ల్యూ నుంచి డీకి వెళ్ళడం కుదురుతుంది. ఇక్కడ డి దగ్గర క్లోజ్ అయిపోయి ఉందండి. సో సెకండ్ ఆప్షన్ రాంగ్. అంటే మనకి ఓన్లీ 1 ఫాలోస్, కన్క్లూజన్ 1 ఫాలోస్ 1 ఆప్షన్. అండ్ అలాగే థర్డ్ ప్రాబ్లం వచ్చేసి హెచ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎం అండ్ గ్రేటర్ దాన్ ఎఫ్ లెస్ దాన్ ఏ దట్ ఈక్వల్ టు బి గ్రేటర్ దాన్ ఎస్ అని ఇచ్చినప్పుడు మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హెచ్ గ్రేటర్ దాన్ ఎస్ ఉందండి. హెచ్ నుంచి ఎంకి వెళ్ళగలం, ఎం నుంచి ఎఫ్కి వెళ్ళగలం. ఇక్కడ గేట్ క్లోజ్ అయ్యిందండి. అంటే ఫస్ట్ కన్క్లూజన్ రాంగ్. అండ్ ఎఫ్ మనం మొత్తం చెక్ చేయక్కర్లేదని, ఎక్కడైతే మనం స్టక్ అవుతున్నామో అక్కడే ఇంకా ఆ కన్క్లూజన్ పనిచేయదు అని అర్థము. అండ్ తర్వాత అలాగే సెకండ్ కన్క్లూజన్ వచ్చేసి ఎఫ్ లెస్ దాన్ ఎస్, అంటే ఎస్ నుంచి ఎఫ్కి వెళ్ళాలి చూడండి. ఎస్ నుంచి ఎఫ్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఎస్ దగ్గరే మనకి గేట్ క్లోజ్ అయిపోయి ఉందండి. సో ఈ ఆప్షన్ కూడా రాంగ్. మన ఆప్షన్ వచ్చేసి మనకి ఇచ్చిన నైదర్ 1 nor 2 ఫాలోస్ అవుతుంది, అంటే 5th ఆప్షన్ అండి. అండ్ తర్వాతే బి గ్రేటర్ దాన్ డి గ్రేటర్ దాన్ క్యూ గ్రేటర్ దాన్ ఆర్ దట్ ఈక్వల్ టు ఎఫ్ చూడండి. ఇది చాలా ఈజీ సమ్ చూడండి. క్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఉంది, అంటే క్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఉంది చూడండి. మనకి గ్రేటర్ దాన్ ఒక దగ్గర, ఈక్వల్ టు ఒక దగ్గర ఉంది. దాని రెండింటినీ కలిపే అధికారం మనకి లేదండి. యాక్చువల్లీ క్యూ నుంచి ఎఫ్కి వెళ్ళగలరు, కాకపోతే ఇక్కడ మనకున్న సైన్ ఓన్లీ గ్రేటర్ దాన్ మాత్రమే రావాలి. కానీ ఇక్కడ వచ్చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చింది. సో మనకి ఇది రాంగ్ అవుతుందండి. అండ్ అలాగే సెకండ్ కన్క్లూజన్ వచ్చేసి టీ గ్రేటర్ దాన్ ఎఫ్ అండి. టీ నుంచి ఎఫ్కి వెళ్ళగలరు, టీ నుంచి ఎఫ్కి వెళ్ళగలరు కదండి. ఓపెన్లో ఉంది, ఇక్కడ ఓపెన్లో ఉంది, ఇక్కడ ఈక్వల్ టులో ఉంది. టీ గ్రేటర్ దాన్ ఎఫ్ చూసారు. ఓన్లీ గ్రేటర్ దానే ఉంటే మనకు కరెక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా ఓన్లీ గ్రేటర్ దాన్ ఉన్నట్టయితే కరెక్ట్ అయ్యేది. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉండటం వల్ల ఇది రాంగ్ అయిందండి. సో మనకి కన్క్లూజన్ 2 ఈజ్ రైట్. అండ్ తర్వాత అలాగే ఏ గ్రేటర్ దాన్ ఎల్ దట్ ఈక్వల్ టు టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ గ్రేటర్ దాన్ కే అని ఇచ్చాడు. మన కన్క్లూజన్స్ వచ్చేసి హెచ్ గ్రేటర్ దాన్ ఎల్, అంటే చూడండి హెచ్ నుంచి ఎల్కి వెళ్ళాలి, హెచ్ నుంచి ఆర్కి వెళ్ళొచ్చు, ఆర్ నుంచి టీకి వెళ్ళొచ్చు, టీ నుంచి ఎల్కి వెళ్ళొచ్చు. హెచ్ గ్రేటర్ దాన్ ఎల్ మనకి కరెక్ట్ అండి. తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి టీ గ్రేటర్ దాన్ కే గ్రేటర్ దాన్ టీ అండి. కే నుంచి మనకి టీకి వెళ్ళడానికి ఫస్ట్ ఇక్కడ గేట్ క్లోజ్ అయిపోయి ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ టోటలీ రాంగ్. అండ్ మన కన్క్లూజన్ ఫస్ట్ 1 ఈజ్ రైట్, అంటే 1 ఫాలోస్ అండ్ కన్క్లూజన్ 1 ఫాలోస్ అండి. అండ్ అలాగే 6th ప్రాబ్లం వచ్చేసి ఎఫ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వి దట్ ఈక్వల్ టు జెడ్ లెస్ దాన్ ఎక్స్ ఈక్వల్ టు యూ. మనకి వచ్చేసి వి లెస్ దాన్ యూ అని ఆప్షన్ ఇచ్చాడండి, అంటే యూ నుంచి వికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి యూ నుంచి ఈక్వల్ టు ఉంది, వెళ్ళొచ్చు, ఎక్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఓపెన్ గేట్ ఉంది, ఎక్స్ నుంచి జెడ్ దగ్గరికి వెళ్ళొచ్చు, జెడ్ దగ్గర ఈక్వల్ టు ఉంది, జెడ్ నుంచి వికి వెళ్ళొచ్చు, అంటే యూ నుంచి వికి మనం వెళ్ళగలము. అండ్ సింబల్ కూడా
యూ వైపుకే ఉంది. సో ఇక్కడ చూడండి ఈక్వల్ టు సింబల్ మనకి యూ వైపుకి ఉంది అండ్ ఈక్వల్ టు. సో మనకి వి లెస్ దాన్ యూ అన్నది కరెక్ట్. అండ్ తర్వాత వచ్చేసి జెడ్ గ్రేటర్ దాన్ ఎఫ్, జెడ్ నుంచి ఎఫ్కి వెళ్ళాలి. చూడండి జెడ్ నుంచి వికి వెళ్ళచ్చు అండ్ వి నుంచి సికి వెళ్ళచ్చు, సి నుంచి ఎఫ్కి వెళ్ళచ్చు. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వచ్చేసి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఈక్వల్ టు ఉంది. ఇక్కడ మన సింబల్ వచ్చేసి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉండాలండి. అండ్ సపోజ్ ఇక్కడ వచ్చే వాల్యూ వచ్చేసి జెడ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎఫ్ అని ఇచ్చినట్లయితే మనకి రైట్ అయ్యేది ఆన్సర్. ఓన్లీ గ్రేటర్ దాన్ ఎఫ్ ఇవ్వడం వల్ల ఈ ఆన్సర్ రైట్ అవుతుంది, రాంగ్ అవుతుంది. అండ్ అలాగే ఫస్ట్ కన్క్లూజన్ వచ్చేసి రైట్ అవుతుంది. అండ్ మనకి ఆప్షన్స్లో అయితే కన్క్లూజన్ 1 ఫాలోస్. ఓకే అండి, ఇన్ఈక్వాలిటీ వచ్చేసి ఇంత ఈజీగా చేయొచ్చు. అలాగే దీంట్లో ఇంకా ఎయిదర్ ఆర్ మెథడ్ నేను మీకు చెప్పాలండి, అది నేను మీకు నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి.